పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో డెకాయిట్ సినిమా టీం సందడి చేసింది. ప్రముఖ హీరో అడవిశేషు పాల్గొనడంతో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులతో జరిగిన ఆత్మీయ కలయిక అందరినీ ఆకట్టుకుంది. నిన్న ఉదయం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగా సురేష్ నాయకత్వంలో సుమారు 40 మంది జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిగూడెంలోని స్టార్ సినిమా రంగా మహల్ థియేటర్లో డెకాయిట్ మార్నింగ్ షోను వీక్షించారు. ఈ కార్యక్రమానికి శ్రీ స్క్వేర్ కాంప్లెక్స్ థియేటర్ల ప్రొపరేటర్ గన్నమని శ్రీనివాస్ సౌజన్యం అందించారు. సినిమా ఫస్ట్ హాఫ్ అనంతరం హీరో అడవిశేషు డెకాయిట్ టీం సభ్యులతో కలిసి రంగమహల్ చలపతి థియేటర్కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు అభిమానులు జర్నలిస్టుల నుండి ఘనస్వాగతం లభించింది. అనంతరం రీమోడలింగ్ చేసిన 2 థియేటర్లను శేషు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పూల బొకేలు అందజేస్తూ సత్కరించారు. సినిమా ఇంటర్వ్యూల సమయంలో రంగమహల్ థియేటర్లో హీరో అడవిశేషు జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. డెకాయిట్ సినిమాకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని, తాడేపల్లిగూడెంలో స్పందన మరింత ప్రత్యేకంగా ఉందని ఆయన తెలిపారు. తన కెరీర్లో బెస్ట్ సినిమా ఏదన్న ప్రశ్నకు మహిళలు డెకాయిట్ బాగా ఇష్టపడుతున్నారని, యువతకు ఎవరు సినిమా కూడా నచ్చుతుందని చెప్పి తనకు ఆ 2 సినిమాలు ప్రత్యేకమని పేర్కొన్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ గూఢచారి 2 సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే త్వరలో 2 ప్రేమ కథా చిత్రాల్లో నటించనున్నట్లు తెలిపారు. హీరోగా ప్రతి సినిమాలో అందరికీ హీరో అవ్వాలని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు కొందరికి మనం విలన్ గా కనిపించొచ్చని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. డెకాయిట్ సినిమాను ఒక్క పదంలో చెప్పాలంటే సినిమా చివరిలో డెకాయిట్ అనుకున్నా కానీ హీరోనే రవాడు అనే డైలాగ్ ఈ చిత్రానికి హైలైట్ అని తెలిపారు. ప్రేక్షకులు ఏది ఇష్టపడితే అదే తనకి ఇష్టమని చెప్పడం ద్వారా తన సరళమైన వ్యక్తిత్వాన్ని మరోసారి చూపించారు. కార్యక్రమం అనంతరం హీరో అడవిశేషు జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులతో సెల్ఫీలు దిగారు. అనంతరం ఆయన సాలువతో ఘనంగా సత్కరించారు. మీడియా కుటుంబాలతో కలిసి థియేటర్లో ఇలా గడపడం తనకు ఎంతో ఆనందం, ఉత్సాహం ఇచ్చిందని శేషు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గన్నమని శ్రీనివాస్, శేషమహల్ ప్రొపరేటర్ చిట్యాల నరసింహ, డెకాయిట్ టీం సభ్యులు, తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగా సురేష్, ప్రధాన కార్యదర్శి గొలిమె బుజ్జిబాబు, కోశాధికారి బూర్గుల భాను శ్రీనివాసరావు, ప్రెస్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులు కలిపి సుమారు 100 మందికి పైగా పాల్గొన్నారు. వాళ్ళకి అడ్డు లేకుండా నిల్చోండి సరిపోద్ది. ఫ్రీగా నడుస్తారు. పదండి ముందు. అన్న మీరు నడవండి. అన్న మీరు నడవండి. మీరు తొక్కుకోకుండా ఫ్రీగా నడవండి, ఇబ్బంది ఏం లేదు, క్రౌడ్ ఏం లేదు. బ్రో మీరు తొక్కుకోకుండా ఫ్రీగా నడవండి, క్రౌడ్ ఏం లేదు. అన్న పదండి అన్న, చెప్పులు తీసేయండి ఎందుకు కానీ. నడవండి నడవండి నడవండి. మీరు కింద నుంచి లోపలికి వెళ్ళిపోండి. కొంచెం వెనక్కి కవర్ చేయండి బాబా. ఓకేనా కొంచెం అలాగే ఓకే అండి. కొంచెం దూరంగా చూసుకోకండి ప్లీజ్. కొంచెం సార్ సార్ దగ్గరగా ఉండరా, ఆయన దగ్గరగా ఉండరా సార్ మేడం. ఓకే సార్, అందరూ సార్ కెమెరా చూడండి సార్, అందరూ కెమెరా చూడండి. ఓకే సార్.
Hi guys. Hi. సినిమాలో క్యారెక్టర్ పేరు తెలుస్తుంది మా పక్కన నర్సాపురం. సో అలా తాడేపల్లిగూడెం భీమవరం తిరుగుదాం వచ్చిన సరదాగా. వాంట్ టు థ్యాంక్ యూ. 3వ వారం సినిమా కెరీర్ బిగ్గెస్ట్ అయింది, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేను యూఎస్ వెళ్తున్నాను రేపు. సో చాలా హ్యాపీగా ఉందండి. జస్ట్ సెలబ్రేట్ చేసుకుని వచ్చాను, పలకరిద్దాం వచ్చాను, హాయ్ చెప్ప. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది సార్, రెస్పాన్స్ ఎలా ఉంది సినిమా గురించి? వెరీ హ్యాపీ అండి. నాకు తెలిసి ఇంకా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చింది యుఎస్లో, నా హైయెస్ట్ ఓవర్సీస్. సో జస్ట్ థ్రిల్లర్లే కాదు, లవ్ స్టోరీ కూడా చేయగలమని జనానికి తెలియజేశాను. మీ సినిమా కెరీర్ లో మీకు నచ్చిన సినిమా? నేను ఒక్కటే చెప్పాను, ఆడవాళ్ళకి నచ్చిన సినిమా ఇదండి. అంటే మీరు సస్పెన్స్ థ్రిల్లర్సే కదా, దీని మీద స్పెషల్ పెట్టు. ఓ మీకు నా ఫస్ట్ ఫిల్మ్ ఇష్టం, మీరు అప్పుడు థియేటర్లో చూసుండాల్సింది. అన్ని సస్పెన్స్ మీద వెళ్తున్నాయి కదా సార్, మీరు స్పెషల్ గా దాన్నే చేస్తున్నారు. ఇంకా అందుకనే ఫస్ట్ టైం రూట్ మార్చి ఒక చిన్న ప్రేమ కథగా చేశాను. ఫ్యూచర్ లో ఇంకా మీరు ఏమన్నా చేసే ఏమన్నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? డ్రీమ్ ప్రాజెక్ట్ తెలియదు కానీ ఇది ఎంజాయ్ చేస్తున్నాను. త్వరలో నా గూఢచారి 2 రాబోతోంది. సో ప్రస్తుతానికి ఈ హార్ట్ గేమ్ ఎంజాయ్ చేయండి, నెక్స్ట్ మైండ్ గేమ్ వస్తుంది మళ్ళీ. అదే అనుకున్నానండి, కానీ నా ఫ్రెండ్ నాగి కల్కిలో ఆ స్టోరీ పెట్టాడు. సార్ విలన్ క్యారెక్టర్ ఇష్టమా, హీరో క్యారెక్టర్ ఇష్టమా? అంటే ప్రతి మనిషి తన లైఫ్ లో తన హీరో, ఇంకోటి లైఫ్ లో విలన్ అవుతాడేమో అనుకుంటాను. డెకైడ్ కి ఒక్క పదంలో దాని సినిమా గురించి చెప్పగలరా? డెకాయిట్ నా కొడుకు అనుకున్నాను హీరో. సార్ ఇప్పటికే మీరు చేసిన మూవీస్లో మీకు మైండ్లో ఇప్పటికి ఉండిపోయే క్యారెక్టర్ ఏంటి సార్? మీకు బాగా గట్టిగా మైండ్లో ఉండిపోయే క్యారెక్టర్? బాహుబలి. డెఫినెట్లీ నాకు అంటే డిఫరెంట్ ఫిల్మ్ డిఫరెంట్ రెస్పాన్స్ అవుతుందండి. కుర్రోళ్ళందరూ ఎప్పుడు నాతో ఎవరు సినిమా అంటారు, కుర్రోళ్ళందరూ. మీ టూ మూమెంట్ సార్ దీంట్లో. పిల్లలందరూ ఎప్పుడు ఏజెంట్ గోపి గూఢచారి అంటారు, ఫ్యామిలీస్ అందరూ మేజర్ అంటారు. సో అలా క్వశ్చన్, నువ్వు ఆనందపడేది నువ్వు ఇబ్బంది పడేది 2 క్వశ్చన్ అడుగుతా అన్నా. ఇబ్బంది పడి బయట ఒకటి కర్మ సినిమా నా ఫేవరెట్. థ్యాంక్ యూ. రెండోది ఇబ్బంది పడిన పక్కన చెప్పేస్తాను, తీసుకొచ్చాను. కిస్ సినిమా కూడా చూసాను నేను. నువ్వు నేను తప్ప ఎవరు చూడాలి. కిస్ సినిమా చూడడమే మన కర్మ అనుకో. అల్టిమేట్ అన్న ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, తప్పకుండా రికమెండ్ చేస్తాను ఇంకా చాలా మంది. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు యూత్ కి మీరు ఇచ్చే సందేశం? యూత్కి ఇచ్చే సందేశమా? నాలాగా కాలేజ్లో ఫైనల్ ఇయర్ డ్రాప్ అవుట్ అవ్వద్దు, అందరూ ఫినిష్ చేసి చదువుకోండి. సరదాగా చదువుకొని అర్జెంట్గా ఫస్ట్ షోకి నా సినిమాకి వచ్చింది. సార్ హీరో, విలన్, రైటర్, దర్శకులు అన్నీ ఉన్నారు మీలో. ఇందులో మీకు బాగా నచ్చింది అంటే మీరు రేపు రాబోయే చిత్రాలు ఏం చేస్తారు? నేను డీసెంట్ యాక్టర్, మంచి రైటర్, బ్యాడ్ డైరెక్టర్ అండి. జనరల్గా తెలుగు సినిమా అంటే ప్రతిదీ పండగ అంటారు కదా, జాతరలాగా. కానీ నేను చూసాక ఒక విషయం చెప్పాలనిపిస్తుంది, మిగతా సినిమాలన్నీ జాతర అయితే నీ సినిమా జనగణమన్నా. థ్యాంక్ యూ సార్. క్షణం మూవీయా? లవబుల్ పర్సన్. యాక్చువల్గా చాలా మంది నాతో అన్నది డెకాయిట్ కి క్షణంకి ఒక చిన్న బ్యూటిఫుల్ కనెక్షన్స్ కొన్ని బ్యూటిఫుల్ ఉన్నాయని. మేబీ ఉండొచ్చు, సేమ్ పర్సన్ యాక్ట్ చేసేది సేమ్ పర్సన్ రాశాడు కదా. కానీ నా పర్సనల్ ఫేవరెట్ క్షణంలో సాంగ్స్ నాకు బాగా ఇష్టం, అండ్ డెకాయిట్లో క్లైమాక్స్ నాకు బాగా ఇష్టం. సో అలా అన్నమాట. సార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో కానీ ఫ్యూచర్? అదే ఇప్పుడు చెప్పాను, గూఢచారి నెక్స్ట్. సార్ లవ్ మీద మీ అభిప్రాయం సార్? లవ్ అది ఎలా లవ్ ఎలా చేస్తారని తెలుసుకోవడానికి గూఢచారి 2 తర్వాత 2 లవ్ స్టోరీస్ చేస్తాను.
పెద్ద అనుకోలేదండి సార్. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయగానే ఆయన ఎప్పుడు పిలిచిన వస్తాం. ఆయన ప్రస్తుతానికి ప్రజల్ని చూసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఎందుకు మా అమ్మకి ఇస్తారు మీరు. రంగమహల్ కోసం ఒక 2 words చెప్పండి సార్. థియేటర్ కోసం. వెరీ హ్యాపీ అండి. యాక్చువల్గా నేను ఈ సీటింగ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే అన్ని సీట్స్ మంచి రిక్లైనర్ స్టైల్లో ఉన్నాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా కట్టారు. అండ్ ప్రొజెక్షన్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఆడియో అయితే బయట నుంచి కూడా దళదళలాడుతుంది. సో వెరీ వెల్ డన్. మనం అనుకుంటాం కానీ హైదరాబాద్ బిగ్ సిటీలో థియేటర్ బాగుంటాయని, యాక్చువల్గా బాగుండేది ఇక్కడండి. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ థియేటర్ని చిన్న రిబన్ కటింగ్ చేసి ఇప్పుడే బయట. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ ఎనీ స్క్రిప్ట్ ఐడియా యు ఆర్ అఫెక్టెడ్? ఏది అందరూ ఒక ఓ వేసుకోండి. ఒక్క నిమిషం ఫోటోలో రికార్డ్ వీడియోలో పెట్టండి. Thank you guys. Thank you for celebrating the 3rd week of Decoy.